YM6 న్యూస్ కి స్వాగతం. అధిక మాసం పురస్కరించుకునే సికింద్రాబాద్ శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్త శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా సాగాయి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే అధిక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడింది. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు గణపతి పూజ, పుణ్యహావచనం, అభిషేకాలు, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చనలు, ప్రత్యేక హోమాలు మరియు మహామంగళహారతులతో కొనసాగాయి. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు, 333 అధిక మాసం వాయినాలు తీసుకుంటూ కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నవీన్ తేలుకుంట, వెంకటరమణ తేలుకుంట అధిక మాసం విశిష్టతను వివరిస్తూ ఈ కాలంలో భగవంతుని ఆరాధన, దాన ధర్మాలు, జపాలు, హోమాలు నిర్వహించడం ద్వారా విశేష పుణ్య ఫలితాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, వైశ్య సంఘ ప్రతినిధులు మరియు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అధిక మాసం అనేది ఎవ్రీ 33 నెలలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది. ఆ సందర్భంలో అమ్మవారికి మాకు 333 కానుకలు ఇవ్వాలని అనిపించింది. ఆ ఉద్దేశంతోనే ఈ అధిక మాసానికి ఈ 333 రకాల అమ్మవారికి వాయినాలు అరేంజ్ చేసామన్నట్టు. అండ్ అమ్మవారికి వాయినం ఇచ్చాము అండ్ లక్ష పుష్పార్చన చేసినాము. ఆ భాగ్యం మాకు కలిగించినందుకు మేము సంతోషపడుతున్నాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ వాసవి కన్నికా పరమేశ్వరి టెంపుల్ ఆవులమంద సికింద్రాబాద్ లో ఉంది. మాకు ఇక్కడ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా సహకరించారు. చాలా మంచి అనుభూతి చెందింది, చాలా బాగుంది. మా కులదేవత వాసవి కన్నికా పరమేశ్వరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో అదృష్టవంతులంగా భావిస్తున్నాము. మా తమ్ముడు బాబాయ్ కొడుకండి. మా తమ్ముడు చేసిన ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మా తమ్ముడు ఎలాగో చేయాలి, ఇట్లాంటివన్నీ చాలా చేయాలని ఆశిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో వాళ్ళు ఆరోగ్యాలతోటి బాగుండాలని కోరుకుంటున్నాను. అందరినీ ప్రతిసారి ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము. అంచెలంచెలు ఎదగాలని చెప్పి ఆశిస్తున్నాము. ప్రతి 3 ఏళ్లకోసారి వచ్చే అధిక మాసము ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. మా తమ్ముడి వల్ల మేము కూడా సంతోషంగా అన్ని కనువిందులా చూసాము, చేశామండి. చాలా ఆనందంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆవులమంద సికింద్రాబాద్. ఈ దేవస్థానానికి నేను జనరల్ సెక్రటరీ. ఈ దేవాలయం 400 చరిత్ర దేవాలయం. ఇది ఇప్పుడు ఈ దేవాలయం లాస్ట్ 3 months బ్యాక్ లో పునర్నిర్మాణం జరిగింది. 5 కోట్లతోటి పునర్నిర్మాణం చేశాము. తర్వాత భక్తులు దినదినము అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ భక్తులకు. ఇంకోటి ఈ అధిక మాసం వల్ల చాలా మందికి అధిక మాసం ఇస్తామని చెప్పి వాయినాలు ఇస్తాను, ఇక్కడికి వస్తున్నారు. ఇంకోటి లక్ష పూల కూడా చేసుకున్నారు. నేను పచ్చల కూడా వేసుకున్నాను, లక్ష పూల కూడా వేసుకున్నా. కానీ ఈ రోజు మా దేవాలయం వెల్విషర్, ఒక డోనరు శ్రీ తెల్కుంట వెంకట్ గారు, నవీన్ గారు, సిరి జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ 333 అధిక మాసం వాయినాలు ఇవ్వడము చాలా గొప్పది. మాకు సంతోషము. వాళ్ళకి కూడా అమ్మవారి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై వాసు.
నా పేరు వీణారాణి అండి. ఇక్కడ తేలుకుంట నవీన, పావని, తేలుకుంట వెంకటరమణ, సాగరిక వీళ్ళు బాబాయిలు పిన్నిలండి. ఈరోజు 333 రకాల జ్యేష్ఠ అధిక మాసం వాయినాలు ఇచ్చారు, అమ్మవారికి సమర్పించారు. అందులో మా ఆడపడుచులందరికీ భాగాన్ని ఇచ్చి ఇక్కడ 108 సార్లు లలిత పారాయణం జరిగింది, వాసవిమాత జీవిత చరిత్ర జరిగింది. అందులో భాగాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మళ్ళీ 3 ఏళ్లకు ఇదే 3,333 ఇవ్వాలని కోరుతూ వాళ్ళకి అమ్మవారి శక్తిని ఇవ్వాలి, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని వాళ్ళ ఫ్యామిలీకి కోరుకుంటూ. ఇది మనకి అందరూ 33 వాయినం ఇస్తారు. నాకు 333 ఇవ్వాలని కోరిక వచ్చింది. అమ్మవారు చేయించుకుంది, అది ఎట్లానా అయింది. అది కూడా ఇలా మా అన్న బర్త్డే ఉంది. అట్లనే పుష్పార్చన కూడా, 1,00,000 పుష్పార్చన కూడా 2 అమ్మవారి దయతోటి అయింది. ఇంకా అమ్మవారికి ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి. దేవస్థానం అధ్యక్షుడిని చందా బాలేందర్, ప్రెసిడెంట్ ప్లస్ భజన సమాజానికి ఇక్కడ నేను చైర్మన్. ఈ దేవాలయంలో దినదినం అభివృద్ధి చెందాలని ఎన్నో పూజలు, పునస్కారాలు, శంకుస్థాపనలు ఎలా చేసినామంటే భూమి లోపల నుండి గనేటు కట్టడం జరిగింది గర్భాలయాలు మొత్తము. దానివల్ల 500 సంవత్సరాల వరకు దేవాలయంకు డోకా లేకుండా ఉన్నది. తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా కానీ దేవాలయాలు జరిగేది లేదు. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా రూఫులు ఖరాబ్ అయితే తప్ప గర్భాలయాలకు ఏ హాని జరగకుండా గర్భాలయాలతో గణేట్లతో తయారు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడ మొదట్లో భక్తులు వచ్చిన వాళ్ళు స్లోగా మాకు ఇక్కడ అందరికీ మంచి జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయంకి వచ్చి పారాయణాలు, మహిళలు వచ్చి పారాయణాలు, ఈ అధిక మాసము వచ్చడం వల్ల ఎంతో మంది ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా స్పెషల్గా ఏంటంటే 333 ఇక్కడెక్కడ జరగని విధంగా మన దేవాలయంలో 333 అధిక మాసము వాయినాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతూనే ఉన్నాయి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని. ఇక్కడ ఏంటంటే వాళ్ళు స్పెషలీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఒకటి ఉండాలి, మన వైశ్యులు ఇట్లా స్పెషల్గా ఇది చెయ్యాలి, మన దగ్గర ఈ పద్ధతులు ఉన్నాయి అని చెప్పేసి మొదటి నుంచి ఉన్న పద్ధతులను మళ్ళీ వెలికి తీసి మళ్ళీ బయట చూపించడం జరుగుతుంది. ఇక్కడ 1,00,000 పూల పూజ కానీ, ఇక్కడ ఎవరైనా భక్తులు గర్భాలయాలు అన్ని గణేశుని దగ్గర వచ్చిన అలంకారాలు, అన్ని అలంకారాలతో అమ్మవారు అందరినీ ఆకర్షిస్తున్నది. అందరికి వచ్చిన వారందరికీ మంచి జరిగేటట్టు ఇక్కడ పూజలు, పునస్కారాలు చేయడం జరుగుతుంది. మా తేలుకుంటి నవీన్ వాళ్ళు స్పెషలీ దీన్ని అధిక మాసం అని మనసులో పెట్టుకొని చేయాలి, అందరినీ కలిపి చేసుకోవాలి, వయసులు అందరి దగ్గరికి రావాలి, ఒక జాగాలా కనబడాలని చెప్పేసి స్పెషలీగా ఈ వాయినాలని పద్ధతిని స్పెషల్గా పైకి తీసుకొచ్చారు. ఇంకోటి ఇక్కడ 6 కోట్ల పెట్టి దేవాలయం నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు దేవాలయంకి ప్రతి భక్తుడు లక్షలు ఇవ్వడం జరిగింది. వారి డబ్బుతోటే చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరితోటి చేయలేము. ప్రతి ఒక్కరు భక్తులు డబ్బుతో చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా పని ఉన్నది, అది కూడా కంప్లీట్ చేసి తీరుతాం మేము. ఇంకా ముందు మాకు డైనింగ్ హాల్ కూడా ఉన్నది, అది కూడా నిర్మాణం జరుగుతుంది. దేవాలయం పచ్చక కుల్లాజా ఉన్నది, దానికి కూడా డోనర్లు వస్తున్నారు, మేము ఇస్తాం అని వస్తున్నారు. ఎప్పుడైతే దేవాలయం అయిందో అప్పటి నుంచి అందరు మనసులో పడిపోయింది, దేవాలయంకి వస్తే మాకు మంచి జరుగుతుంది, మేము ఇస్తాం అని ఒక పద్ధతిని వాళ్ళు పలమర్చుకొని అందరు వస్తున్నారు, ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇది మంగళవారమే జరుగుతుంది. ప్రతి శ్రావణ మంగళవారాలలో 4 మంగళవారాలు వస్తాయి. ఎప్పుడైనా అధికం వస్తే ఒక మంగళవారం ఎక్స్ట్రా రావచ్చు. ప్రతి మంగళవారం అలంకారం జరుగుతుంది. ప్రతి మంగళవారం నాడు అందరికీ ఇక్కడ కూడా పసుబొట్లు ఇవ్వడము స్పెషల్లీ ఉంటుంది. ఒకరోజు గాజులు, ఒకరోజు మక్క బుట్టలు, పండ్లు, కూరగాయలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ దేవి